పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. ఇదిగో ఇదే ఆ నర్సింగఢ్ చెల్లెలు చదివే కాలేజీ రేంజ్ లో ఉంటే పాపే రేంజ్ లో ఉంటుందో. జ్యోతిక సిద్ధప్ప ఈ కాలేజ్ కట్టించింది ఈయనేనా? నాకు తెలియదు. మరేం తెలుసురా? అట్ట చిరాగ్గా చూడకరా, మధ్యలో అప్పుడప్పుడు నవరా కుద్రోయ్. అదిగో నర్సింగఢ్ చెల్లెలు. ఏదా వైట్ బ్యాగా? అవును. నర్సింగ్ గారు చెల్లంటే యావరేజ్ అనుకున్నాను. సూపర్ హిట్ ఫిగర్ అది. ఇక్కడ ఫిగర్స్ సూపర్ గా ఉన్నారా? ఇండియాకి వెళ్ళేటప్పుడు 2 తీసుకెళ్దాం. హాయ్ ఇండియా, హైదరాబాద్, దాండి. హాయ్ దీప్తి, ఐ లవ్ యూ. చూశారుగా? చూసాం. ఆ అమ్మాయిని చూసాం, అమ్మాయికి ఉన్న కాంపిటీషన్ చూసాం. మామూలు ఫాలోయింగ్ కాదు. ఇదిగో అన్న దగ్గర చేరినంత ఈజీ కదా అమ్మాయిని పడేయడం. పోటీ లేకుండా గెలవటం ఈ డాన్స్ సీన్కి అస్సలు ఇష్టం ఉండదు. హైదరాబాద్ లో అమ్మాయిలు పడగొట్టడానికి ఆస్తులు సరిపోవట్లేదు. మరి ఈ కంచెను పడగొట్టాలంటే బోలంత ఖర్చు అవుతుంది. ఏంటిది? గోల్డ్ కార్డ్. ఎంతైనా ఖర్చు పెట్టుకోవచ్చు. ఇది చాలా మంచోడ్రా. పని జరగకపోతే డబుల్ వసూలు చేస్తానన్నాడు అన్న. మా దగ్గర ఉంది వసూలు చేయడానికి తూల్ కట్ట. ప్రాణాలు ఉన్నాయిగా. ఒరే బాబిగా, నువ్వు ఇంత నెగిటివ్ గా ఎలా పుట్టావురా? చిన్నప్పటి నుంచి అంతే. నేను చూస్తుంటే కొలబొట్టు చేయాలనిపిస్తుంది. అర్జెంట్ గా ఇండియా తోపే. ఏదో ఫేస్ అంబాజీపేట మొహం నువ్వుని. వెళ్తా కానీ వెళ్లే ముందు ఒకటి గుర్తించుకో. ఏటో అది? అమ్మాయి చదువు పూర్తి చేసుకుని 15 రోజులు ఇండియా వెళ్ళిపోతుంది. మీరేం చేసినా ఈ 15 రోజులే జాగ్రత్త. మరి మా తెలుసులేలా ఎవడ్రైనా ఏదో సత్రకాయ మొహీడు యాదవ్ అని. ఒరే రామ్స్, ఆడేవాడు నువ్వేరా రామారావా? ఈ రోజు నుంచి పేర్లు గెటప్స్ చేంజ్. దేని గీకటం, దాని గోకటం. Fantastic babes. సైకాలజీలో 95% వచ్చిన ఫస్ట్ ఇండియన్ నువ్వే. హౌ ఇస్ పాసిబుల్? మీరందరూ బుక్స్ చదివారు, నేను మనుషుల్ని చదివాను. అంతే. నిన్నెవరైనా ఫూల్ని చేయడం ఇంపాసిబుల్ బేబ్స్. ఆఫ్ కోర్స్. అయ్య బాబాయ్, ఇంత మంచి డ్రెస్ చేస్తారు ఎప్పుడు అనుకోలేదురా బాబా. భాష మార్చు, స్టైల్ బేబే స్టైల్. నీకింత పొడిగిచ్చేస్తారా? ఏంట్రా అది? ఆస్కర్ అవార్డు. రే గుంటలు ఇక్కడే ఉన్నాయి. సో రామ్స్, వాట్ యాక్చువల్లీ ఐమ్ ట్రైయింగ్ టు టెల్ యు, మనల్ని చూస్తున్నాయా లేదా? చూడలేదు. మనకి లేట్ ఎందుకు? మొదలెట్టు నటన. ఇదే నీ ఫైనల్ డెసిషన్. 1 cappuccino. నువ్వు ఐ లవ్ యూ చెప్పకపోతే అమ్మాయి చచ్చిపోతానంటుందిరా. చచ్చినా చేయను రా. పోనీ ఇప్పుడు ఐ లవ్ యూ చెప్పరా, అమ్మాయి బతుకుతుంది. అరే లవ్ చేయగానే ఐ లవ్ ఎలా చెప్పంటావు? అయితే ఇప్పుడు లవ్ చేయి. ఇప్పుడు పడితే చేయడానికి లంచ్ కాదు, లవ్ రా ఇడియట్. యు మీన్ మధ్యాహ్నం భోజనం? ఎగ్జాక్ట్లీ. స్టూపిడ్. ఆండ్రియా, ఐఎమ్ సారీ, ఐ కాంట్ సేవ్ యు. 1 beer. ఇట్స్ డిఫరెంట్ యా. చూసావా, ఫస్ట్ టైం ఒక అమ్మాయి ఐ లవ్ యూ చెప్తే రిజెక్ట్ చేస్తున్న మగాడిని చూస్తున్నాను. బుల్షిట్. కావాలనే మన ముందు షో ఆఫ్ చేస్తున్నాడు. మీలాంటి బుర్ర లేని వాళ్ళు అది నిజమని నమ్మి పడిపోతారు. సైకాలజీ, రిమెంబర్, ఇట్స్ జస్ట్ he's the one. He's responsible. You are Mr. Sino? Yes, officer. She was about to jump off the bridge, tried to commit suicide. She says you are the reason. Can you come to the station? Station? But why? What is my crime? She wants me to love her. I said I cannot. Is it a crime? Love? I love him. I can live without him. Please help me, please. Oh, sorry, Mr. Sino. It was big misunderstanding. Yeah. Sorry. It's okay, officer. It's okay. చూసావా? Sorry for the trouble. Come on, let's go. It's okay. That's okay. Yeah. Sino, I love you. Okay. Please, Cool. love me. పాపం ప్రేమించరా. ఏంట్రా పాప ప్రేమించేది? ఇలా ప్రేమించుకుంటూ పోతే సగం జర్మనీ నా వెనకాలే ఉంటుంది. ఎంతమందిని ప్రేమించుకుంటావు? ఈ రోజేమో ఆండ్రియా, రేపు ఈఎంఏ అవచ్చు, ఎల్లుండి డిఎంఏ అవచ్చు, ఆ తర్వాత వీళ్ళందరూ అవచ్చు. ఉన్నది నేను ఒక్కనేరా. ఎలా చేస్తా చెప్పు? సెటిల్ చేయి. అలా కదా రే. ఓకే. ఆండ్రియా, డోంట్ క్రై. నీ చేతల్లో కండ్రియా, యు కమ్. వాట్ సీను? గో. Sorry girls.
సారీ సారీ షీస్ టూ మచ్ టూ మచ్ హే వేర్ ఇస్ మై క్యాపుచినో యార్ వేర్ ఇస్ మై క్యాపుచినో గెట్ మీ క్యాపుచినో ఓకే లెట్స్ గో. How's my acting? మైండ్ బ్లోయింగ్. యు కమ్ హైదరాబాద్. ఐల్ ఇంట్రడ్యూస్ యు పూరి జగన్నాథ్ రాజమౌళి. ఓకే Thank you. ఓకే బాయ్ సీ యూ. Bye. 1200 యూరోలు అయిపోయారా? అంటే 8,000. ఎంతకీ పని జరిగిందా? ఎలా? मेरे पास आइडियाज हैं स्केचेस हैं और एक कैमरा है గీకడానికి గోల్డ్ కార్డ్ है పాపా పడిపోయినట్టే పదా. ఓ అలాగా, ఎదుగో వచ్చేసాడు. అండి ఆల్రెడీ మన విషయం మా నాన్నగారికి చెప్పేశానండి. మా నాన్నగారు కూడా ఒప్పేసుకున్నారండి. ఒప్పుకోవాల్సింది మీ నాన్న కాదు, నేను. పాపం ప్రేమించవే. హ, పాపం అని ప్రేమించమంటావా? ఇలా ప్రేమించుకుంటూ పోతే సగం జర్మనీ నా వెనకే ఉంటుంది. సేమ్ డైలాగ్ ఎక్కడో విన్నాను. ఆ, నిన్న కెఫేలో ఆ ఇండియన్ కుర్రాడు కూడా సేమ్ డైలాగ్ కొట్టాడు. ఓహో, వాడి నీకు పక్కా మేల్ వర్షన్. బుల్షిట్. వాడికి నాలాంటి తగిలుంటే ఈ పాటికి తల కిందులుగా పడుండేవా. రామ్ యా సిరు. ఐ థింక్ దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ లొకేషన్. నువ్వు లైటింగ్ ఏదో సెట్ చేసుకో, ఆ తర్వాత పెళ్లి చేసుకుందాం. అయితే ఇప్పుడే పడే చూద్దాం. ఎవరిని? ఆ? అతన్ని. సో నాతో ఛాలెంజ్ చేస్తున్నావా? ఆల్రెడీ చేసేసాను. జస్ట్ వాచ్. And you so together you'll be just fine. Throw your hands up in the air and say, come and party with us now. వావ్ మైండ్ బ్లోయింగ్ ఫ్యాంటాస్టిక్ రామ్స్ అదిరిపోయిందిరా. Hey you, move aside. Hey Rams, సార్ అడ్డమైన వాళ్ళందరూ ఫ్రేమ్ లోకి వచ్చేస్తారు చూడు. ఎక్కడండి? ఇక్కడ కాదురా ఇడియట్, అక్కడికి వెళ్ళు. ఇదిగో ఇలా సెంటర్ లో దొప్పించుకోపోతే అలా సైడ్ లో దొప్పించుకోవచ్చు కదా. ఓ తెలుగు రాదు కదా. నో సెంటర్, సైడ్ దొప్పింగ్. ఓకే సార్. ఓకే పర్ఫెక్ట్. వెల్కమ్ 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 బ్యాక్. సో బేబ్స్ యు లాస్ట్ ద బెట్. అతను చాలా టఫ్ అని చెప్పానుగా. కమ్ లెట్స్ గో. హలో ఎక్స్క్యూజ్ మీ. యా యూ. ఐమ్ సీను, సూపర్ ఫ్యాంటాస్టిక్ ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ ఫ్రమ్ ఇండియా. తెలుగులో చెప్పండి. తెలుగు. హే రామ్స్, తెలుగు వాళ్ళరా? ఏంటి తెలుగా? అయ్య బాబాయ్, ఫిగర్ చూసి జర్మనీ అనుకున్నాను బాబు. ఇక్కడ ఒక మ్యాగజైన్ కవర్ పేజ్ షూట్ చేయడానికి వచ్చాం. సో మాకు ఒక అందమైన ట్రెడిషనల్ అమ్మాయి కావాలి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్తారా? డబ్బు ఎంతైనా పర్లేదండి, గీకి ఇచ్చేస్తాం. వాట్? అదేనండి కార్డు. అంటే మా ఫ్రెండ్ అందంగా లేదా? హలో, అందం అంటే చూడాలి చూడాలి అనిపించాలి తప్ప చూసేసాం అనిపించకూడదు. మాకు కావాల్సింది ఇండియన్ ట్రెడిషనల్ బ్యూటీ, పోల్ డాన్సర్ కాదు. What the hell? How dare you call me pole dancer? హలో హోల్డ్ 1 second. Mr. Sinu, Yeah, tell me, Carla. I'm in love with you. Will you marry me? Please, Sinu. Oh, not again. I'm sorry, Carla. Rams, handle చేయరా. ఇది హ్యాండిల్ ఏది? Rams. కార్లా, యూ కమ్, ఐ విల్ గివ్ మై కాయా. ఎక్కడ ఉన్నావు? పోల్ డాన్సర్. Bullshit. మీ ఫ్రెండ్ బాగా హర్ట్ అయినట్టుంది. అవదా? నేను కూడా అయ్యాను. ఆవిడయ్యారంటే అర్థం ఉంది. ఇంత అందంగా ఉన్నాను మీరు ఫీల్ అవుట్ ఏంటండి? వాట్ యు సే రామ్స్? షీ ఇస్ వెరీ బ్యూటిఫుల్. ఈవిని మన కవర్ పేజ్ మీద వేసుకుందామా? ఈవిడ కవర్ పేజ్ మీద ఉంటే ఆ మ్యాగజైన్ మూసుకోవాల్సిందే. Excuse me, what do you mean? అవునండి, మీరు కవర్ పేజ్ మీద ఉంటే బుద్ధుడు ఎవరైనా లోపలికి వెళ్తాడా? వాట్ యు సే రామ్స్? కవర్ చించేసి ఎక్కడికో వెళ్ళిపోతాడు. షీస్ కవర్ బ్యూటీ. రామ్స్ కంట్రోల్. మీరు నన్ను మరీ ఎక్కువ పొగిడేస్తున్నారు. సారీ అండి, అది నా వీక్నెస్. అందాన్ని నేను పొగడకుండా ఉండలేను. ప్రియా, అంటే మీ ఫ్రెండ్ ఏంటో ఓ తెగ ఊపేస్తుంది. I say come on. I have to go. Bye. ఏమండి రేపు మార్నింగ్ షార్ప్ 10 o'clock ట్రెడిషనల్ బ్యూటీ వాటర్ ఫ్రంట్. సీనే, నువ్వు వెళ్ళే రూట్ నాకేం అర్థం కావట్లేదురా. అరే రామారావా, నేను వెళ్తున్న రూట్ ని ఫింగరింగ్ అంటారు. నేను కిలికిన కిలుకుడికి గిలగిల కుడేసుకుంటది. ఏంటిది? గుంట. Idiot. నేను పోల్ డాన్సర్ లో ఉన్నానా? లేదు. అందంగా లేనా? లేవు. వాట్? ఐ మీన్ ఆఫ్ కోర్స్ యు ఆర్ ఎ బ్యూటిఫుల్ గర్ల్. బట్ వై? మరి ఎందుకు వాడు నన్ను అలా అన్నాడు? వాడదో టైపు నీకు తెలుసు కదా. అయినా నువ్వు ట్రెడిషనల్ డ్రెస్ లో ఇంకా అందంగా ఉంటావే. ఆఫ్ కోర్స్. అంటే ఏంటి నీ ఉద్దేశం? వాడిని ఇంప్రెస్ చేయడానికి నేను ట్రెడిషనల్ డ్రెస్ వేసుకోవాలా? అరే ఇప్పుడు కాదు, రేపు. నెవర్. సో యు లాస్ట్ ద బెట్. తక్కువ బెట్. పోతే పోనీ. రేయ్,
గోకాల్సిన దాంతో అనవసరంగా గొడవ పెట్టుకున్నావు. గ్యారంటీగా అది రాదు. శవాల మీదనే డబ్బు వసూలు చేస్తారని వాటికి చిల్లిపడి జ్యోతిగా చెత్తప్ప. నువ్వేంట్రా ఇంత తాపిగా కూర్చున్నావు? బి పాజిటివ్ అన్నాడు రా బిగ్ బి. వచ్చేస్తుంది. ఆహా. Excuse me, can I remove this? నాట్ నౌ. ఆఫ్టర్ 6 యు గో దేర్, సిట్ దేర్. Okay. ఇదేంట్రా మాట తిప్పేస్తాడండి. ఈ ఊళ్ళో కప్పకుండా ఇష్టపడరా రామారావా? అవునరా ఆ. వచ్చేద్దని చెప్పావు, ఎలా వస్తుందిరా? ఒరే క్యారమ్స్ లో రెడ్ కాయిన్ మంది అవ్వాలంటే వైట్ నో బ్లాక్ నో వేయాలి. నేను ఆల్రెడీ వైట్ గోకా, ఆ రెడ్ ని వేసుకొచ్చేస్తుంది. ఈ గోగుడు నాకే అర్థం కావట్లేదురా. రోజుకి 10 సార్లు మాత్రం కార్డు గీకాల్సి వస్తుంది. ఏదైనా తేడా వచ్చిందనుకో నీకు నాకు కాయ కచోడియే. అది రాదు. ఒరే చెన్నై హల్వా ఉధర్ దేఖ్. అమ్మడి అమ్మ, నువ్వు బాగున్నాడు కదరా, నడ్డి ఉప్పుకుంటూ వచ్చేస్తుంది. Come on girls, come on girls. Hurry up, hurry up. అరే చెప్పరా వాళ్ళకి. రమన్ చెప్పు. ఓకే స్టాండ్ హియర్. యా నెక్స్ట్ నెక్స్ట్. రే రామ్స్, లైఫ్ లేదురా, సోల్ కావాలి. సోల్. తోలేదు అందరు అయిపోయారు. అలా అమ్మని పంపించు, ఇది కూడా బెటర్ గా ఉంది, పంపించు. కవర్ పేజీ చిరిగిపోయిందిరా. ఈ అమ్మాయిని ఓకే చేయి, ఈ అమ్మాయి ఓకే చేసాయి. లైట్ కూడా అదిరిపోయింది. తన ఫ్రెండ్. అవునా? థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రియ గారు. నేను అడిగిన ట్రెడిషనల్ బ్యూటీ ఈవిడే. నేను వచ్చింది ఆ పోల్ డాన్సర్. బుల్షిట్, అది నేనే. ఇంపాసిబుల్, నేను నమ్మను. లేదురా తనే. వాట్ క్రాప్. నేను నమ్మను. అయ్యో తనేనండి. ఒక సారీలో ఎంత మార్పు అసలు. Mr. Singh, can I say something? యా ష్యూర్. I think I'm in love with you. ఇదిగో, నేను చెప్తా. నువ్వు అవే. ఒక్క సారీలో ఎంత మార్పు అసలు. He gave me only 50 euros. ఒరే రామ్, కక్కుర్తోద్దు, 100 ఇచ్చి పంపించు. ఎంతమంది ఇస్తాను రావే. డబ్బులు ఇస్తున్నారేంటి? అంటే రిజెక్ట్ చేసిన వాళ్ళందరికీ హర్ట్ అవ్వకుండా ఎంతో కొంత ఇచ్చి పంపిస్తుంటాను. ఏ వయనో వీరో తాగి బాధను మర్చిపోవటానికి. స్వీట్. ఆల్వేస్. కంగ్రాట్స్ దీప్తి గారు, మీరు మా కవర్ పేజీ మోడల్ గా సెలెక్ట్ అయ్యారు. అగ్రిమెంట్ లో సంతకం పెడితే మిగతా పనులు మొదలు పెడదాం. రామ్స్, ఇదిగోండి, మీరు కింద పెట్టండి, మామిడి మధ్యలో పెట్టండి. నో వే. నేను ఈ అగ్రిమెంట్ మీద సైన్ చేయడానికో నన్ను ఇంప్రెస్ చేయడానికో ఈ శారీ కట్టుకు రాలేదు. నేనేంటో ప్రూవ్ చేయడానికి వచ్చాను, చేశాను. దట్స్ ఆల్. లెట్స్ గో బేబీ. ఫంటాస్టిక్, ఐ యామ్ రైట్ అగైన్. ఏంటిది? నాకు తెలుసు మీరు అగ్రిమెంట్ మీద సంతకం పెట్టరని. ఏరా నేను చెప్పాను లేదా? చెప్పాను, మధ్య చాలా చెప్పారు కదా, గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టం. ముందే ఎలా తెలుసు? ఎక్స్పీరియన్స్ అండి. నాతో కలిసి పని చేస్తే ఎక్కడ లెవెల్లో పడిపోతారని భయం భయం భయం. నేనా? యప్. నీతో? యా. ఇంపాసిబుల్. ఫస్ట్ డే అందరూ ఇలాగే అంటారు. సెకండ్ డే ఫ్రెండ్షిప్ అంటారు. థర్డ్ డే క్లోజ్ ఫ్రెండ్ అంటారు. ఫోర్త్ డే బాయ్ ఫ్రెండ్ అంటారు. ఫిఫ్త్ డే లివింగ్ టుగెదర్. సిక్స్త్ డే టుగెదర్ ఫర్ ఎవర్. వాట్? ఇలా ఎంతమందిని చూడలేదు? ఇలా 1 వీక్ లో 2 వీక్ అయ్యి లవ్ లో పడి లక 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 కొట్టేసుకుంటారు. లక 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 Yeah. కొట్టుకుంటారా? నీకోసం? Correct. ఇంపాసిబుల్. మరి సంతకం పెట్టొచ్చు కదా. ఇదిగోండి, కరెక్ట్ కింద పెట్టేయండి. హే షుడీపాయ్, మన కాంట్రాక్ట్ 1 వీక్. ఈ 1 వీక్ లో నువ్వు ఐ లవ్ యూ చెప్పకూడదని కండిషన్ నెంబర్ 10 అది చదివి సంతకం పెట్టు. అక్కర్లేదు, నేనేంటో నాకు తెలుసు. ఈ 1 వీక్ లో నీకు కూడా తెలుస్తుంది. కమ్ బేబ్స్, లెట్స్ గో. హలో బేబీ, ఇందాక వచ్చి డబ్బులు తీసుకుందే నీలాగా రిచ్ పై కంట్రోల్ తప్పింది. సో కంట్రోల్ యువర్ ఫీలింగ్స్. మ్యూజిక్ ఆరెంజ్ రా. హే, ఇలా అయిపోయినేంటి? బో, వీటితో జాగ్రత్తగా ఉండాలి. ఎట్లా జరిగింది తెలీదండి. ఈరోజు పొద్దున్నే ఫోన్ వచ్చింది. మా అంచనా ప్రకారం 5 డేస్ క్రితమే మర్డర్ అయి ఉండాలి. పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చారు. ఏందన్నా ఆలోచిస్తున్నావు? వీడు పోయి 5 దినాలైందంటే గదే రోజుగా మాచిరాజు గారి దగ్గర నుంచి వీడు నాకు ఫోన్ చేసిండు. అంటే వీడు మన మనిషి అని వానికి ఎరకైపోయింది. కానీ గా దినం చచ్చింది వీడా గా డాన్సీన్ గాడా అనే డౌట్ కొడుతూనే ఉన్నది. గా డాన్సీన్ గాని గురించి ఎంక్వైరీ చేయరి. వాని కుటుంబం, వాని దోస్తులు, వాని జాతకం మొత్తం నాకు కావాలి.
హే దీప్స్, ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోమని చెప్పాను. ఇంకా టూర్ కూడా స్టార్ట్ అవ్వలేదు ఏంటప్పుడే? నువ్వు మరీ ఎక్కువగా ఫీల్ అవ్వద్దు. ఈరోజు నా బర్త్డే పార్టీకి పిలవడానికి ఫోన్ చేశాను. విష్ యూ మెనీ 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 హ్యాపీనెస్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. ఈరోజు బీర్ కానిక్ రెస్టారెంట్ లో పార్టీ, షార్ప్ 8 o'clock. ఫ్రెండ్షిప్ కొద్దేగా. ఆఫ్ కోర్స్. బాయ్. నీ బర్త్డే November 6th కదే. ఈ రోజు చేసుకుంటే నీకేమైనా ప్రాబ్లమా? నో. ఇంతకీ నీ ప్లాన్ ఏంటే? టూర్ కి వెళ్లే లోపు ఆ సీను గారిని కంట్రోల్లో పెట్టాలి. అందుకే ఈ పార్టీ ప్లాన్. I'm ready. ఎక్కడికేంటి? వాళ్ళని పార్టీకి రమ్మన్నావు కదా. ఓ అదా, మనం వెళ్ళట్లేదు. మరి వాళ్ళని ఎందుకు పిలిచావు? కావాలనే పిలిచాను బేబీ. ఇప్పుడు ఏం చెప్తావు? అసలు ఎత్తితేనే కదా చెప్పడానికి. నీ ప్లాన్ ఏంటో అర్థం కావట్లేదు దీపు. ఇగ్నోర్. సైకాలజీలో ఫస్ట్ చాప్టర్. మనం ఎంత ఇగ్నోర్ చేస్తే వాడి ఈగో అంత హర్ట్ అవుతుంది. అప్పుడు అప్పర్ హ్యాండ్ మనదవుతుంది. గాట్ ఇట్? ఇగ్నోర్. పోనీ మమ్మల్ని వెళ్ళమంటావా? బర్త్డే ఎవరిది? నీది కదా. మూసుకో. గుడ్ నైట్. గర్ల్, డిడ్ యు సీ దిస్? 20 మిస్డ్ కాల్స్. పాపం రాత్రంతా వెయిట్ చేస్తుంటాడు. నాకు కావాల్సింది అదే బేబ్. ఫెంటాస్టిక్. వాళ్ళే ఏంటారు. ఇప్పుడు ఏం చెప్తావు? సారీ చెప్తాను. యు బ్యాడ్. yes. ఎక్కడున్నారు? ఎవరు లేరే. యాక్చువల్లీ యు నో. సారీ దీప్తి గారు, ఐఎమ్ వెరీ సారీ. సారీ. సారీ? మీరెందుకు సారీ చెప్తున్నారు? తప్పు చేసిన వాళ్ళు సారీ చెప్పాలి కదండి. ఎరా రామ్స్? మన ఊర్లో అయితే చెప్తారు కదా. మీరేం తప్పు చేశారు? మీరు ఎంతో ప్రేమగా పార్టీకి పిలిచారు, రాకపోవడం తప్పే కదండి. రాలేదా? అంటే అర్జెంట్ గా లొకేషన్ పర్మిషన్ కోసం వెళ్లాల్సి వచ్చింది. ఆ విషయం మీకు చెప్తామని ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తరే. మీరు బాగా హర్ట్ అయినట్టున్నారు. లేదు. అబద్ధాలు చెప్పకండి. లేదంటారేంటి? మీ మొహం చూస్తేనే అర్థం అవుతుంది. ఏం ప్రియ గారు? ఎరా రామ్స్? మాడిపోయిన వంకాయ మొహంలో ఉంది. లేదు. ఓకే, చిల్. రేపు మార్నింగ్ 10 o'clock మన టూర్కి బయలుదేరుతున్నాం. ఇదిగో మీ టికెట్. 1 minute. ఓకే. మీ ఫ్రెండ్ బాగా సెన్సిటివ్ అనుకుంటాను. అవునవును. నీ అమ్మ సిగ్గులేదా నీకు? ప్రతిసారి ఓడిపోతున్నావు ఇడియట్. దీపు, థింక్. బ్యూటిఫుల్ ఫ్లవర్స్ టు ఎ బ్యూటిఫుల్ గర్ల్. మీరు కూడా మాతో పాటు స్విస్ ట్రిప్ కి వస్తున్నారు. మధ్యలో నేనెందుకు? మధ్యలో ఏంటండి? ఇదంతా మీతోనేగా మొదలైంది. పోట్ రామ్స్. ఆవిడ కార్ అయితే మీరు కీయండి. ఆవిడ రాకపోయినా పర్వాలేదు, మీరు రాకపోతే ఈ ట్రిప్పే క్యాన్సల్. సర్లేండి. మా ముందు ఏడిస్తే బెట్టగా ఉంటుందని బాత్రూమ్ లోకి వెళ్ళి ఏడిసి వస్తున్నారా? మిస్టర్ సీను, నేను ఈ టూర్ కి రావాలంటే ఒక కండిషన్. ఏంటో? నా ఫ్రెండ్ వస్తేనే నేను వస్తా, లేదంటే ఈ టూర్ క్యాన్సిల్. నాకు ఆల్రెడీ టికెట్ ఇచ్చేశారు. టుమారో మార్నింగ్ 10 o'clock బర్న్ స్టేషన్. అండ్ ఎ స్మాల్ గిఫ్ట్ ఫర్ యు. బాయ్. నిన్న 2 గంటల సేపు వెయిట్ చేయించారు కదా మనల్ని. నువ్వు సరి చెప్తావు వాళ్ళకి. దొంగ మొహంది. సైకాలజీ చదివి మన మీదే ఉపయోగించాలనుకుంటుంది. దీనికి తెలదు. సైకాలజీ సైకిల్ తొక్కినట్టు తొక్కేస్తాం. बुजुर्गों ने कहा कि पैरों पे अपने खड़े होकर दिखलाओ, फिर ये जमाना तुम्हारा है. వాహ్ అంటే ఏంట్రా? నాకు కూడా తెలుదురా. ఎప్పుడో పెద్దనా అన్నాడు, ఇప్పుడు నేను అంటున్నాను. పండగ. నీ సీట్ నెంబర్ ఏది బేబ్స్? పర్లేదు, అతని పక్కన కూర్చుంటే అతుక్కుపోతానని భయంగా ఉంది. కమ్ హియర్. మావాడు మ్యాన్ కదండి, మ్యాగ్నెట్. గుంజేస్తాడు అంతే. కరెక్ట్. కూర్చో. బేబ్స్, బెట్ క్యాన్సిలా? దూరంగా ఉంటున్నావు. నో వే బేబ్స్. సైకాలజీలో సెకండ్ చాప్టర్ ఓపెన్ చేశారు. అవాయిడ్. ఈ ట్రిప్ అయ్యేలోపు వాడే వచ్చి అతుక్కుంటాడు. హలో సార్, చెప్పండి. శీను, వెళ్ళిన మ్యాటర్ ఏమైంది? ప్రస్తుతం మ్యాటర్ ట్రైన్ దాకా వచ్చింది. కలిసే ట్రావెల్ అవుతున్నాం. అంటే బండి పట్టాలి కన్నట్టనా? ఎక్కి పడిపోయినట్టే సార్. ఏంటి బండా? పాప. త్వరగా పని పూర్తి చేసుకునిరా. ఆ నర్సింగ్ గారికి ఏదో డౌట్ వచ్చినట్టుంది. నీ గురించి తెగ ఎంక్వైరీ చేస్తున్నాడు. మీరు అసలే వరి అవ్వకండి సార్, కామ్ పూరా కరికే ఆऊंगा. మాచిరాజరా
హాయ్ అన్నయ్య, ఎలా ఉన్నా? ఐఎమ్ ఫైన్. ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాను. ఇప్పుడా ఫ్రెండ్స్తో కంబైన్ స్టడీస్ చేస్తున్నా. ఓకే బాయ్. మీ అన్నయ్య గారండి? నీకు అనవసరం. దీనికి వీళ్ళ అన్నయ్య అంటే భయం. భయపడటానికి ఆయన ఏం చేస్తుంటారో? వీళ్ళ అన్నయ్య ఐపీఎస్. అబ్బో, ఐపీఎస్ అంటే పోలీస్ ఆఫీసరే కదండి? మా అన్నయ్య పేరు చెప్తే హైదరాబాద్ మొత్తం షివర్ అవుతుంది. ఓహో. ఓ నాయనా చెప్పే, యూరప్ మస్తుగుంది. ఈడ మనుషులందరూ తెల్లగున్నారు, మన ఊర్లో ఆవులు లెక్క. ఇండియన్ బక్రా గారు. అరే కాల్దీ రిమూవ్ యువర్ లెగ్. బాగుంది ఇది. కూర్చుంటే దీని వల్ల కూర్చోవాలి. ఓ సారీ, మెత్తగా ఉంటే సీట్ అనుకున్నా. 12C ఎక్కడండి? ఇక్కడ. ఓకే కదా. మీరు తెలుగువారా? మీరు కూడా తెలుగు వారేనా? తెలుగు వాళ్ళని కనిపించినటువంటి ఆ భగవంతుడికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పు. ఇది ఆ భగవంతుడు నా కేసిన శిక్ష. ఏం చేయమంటారు? ఇలాంటి యదవేషాలు వేస్తే అలాంటి శిక్షలే వేస్తారు. అరే యదవా, అటు కాదు ఇటు చూడు. హే రామ్స్, మాకు లేని ప్రాబ్లం మీకేంటి? పాప ఆయన కళ్ళు లేవు. ఆహా, ఎంత బాగా చెప్పావు బంగారం. ఏ స్కూల్లో చదువుతున్నావు పాప? పాప కాదు, పిల్ల. 16 ఏళ్ళు ఉంటాయి. నో, ఐమ్ 20. నేను నమ్మను. 17 కంటే ఒక రోజు నేను ఒప్పుకోను అంతే. ఎరా కరెక్టే. ఇంతకీ నీ పేరేంట్రా? పిత్రే, మధు పిత్రే. పిత్రేనా? యా. అదేం పేర్రే? మా నాన్న మరాఠీ, చందు పిత్రే. మా అమ్మ తెలుగు, కవిత పిత్రే. నాకు చిన్న చెల్లి కూడా ఉందండి. ఆ పిత్రే పేరేంటో? సునీత పిత్రే. ఓహో, పిత్రలంతా కలిసి యూరోప్ లో సెటిల్ అయిపోయారా? లేదండి, యూరప్ చూడ్డానికి వచ్చా. మరి నీకు కళ్ళు లేవుగా? అదే, మీరందరూ కళ్ళతో చూస్తారు, నేను మనసుతో చూస్తాను. హౌ స్వీట్, సో నైస్. ఆ దేవుడు మాకు కళ్ళివ్వకపోయినా మనసుతో అందాన్ని చూసే శక్తి ఇచ్చాడు. ఎంత బాగా చెప్పారు పిత్రే గారు. మరి యూరోప్ ఎలా వచ్చావు, ఎందుకు వచ్చావు? ఆకలేసి డబ్బులు లేక కూల్ డ్రింక్ కొనుక్కొని తాగుతుంటే దాంట్లో కూపన్ వచ్చింది. యూరప్ ట్రిప్ తగిలింది. సొంత ఊరినే చూడలేని నేను యూరప్ వెళ్ళి ఏం చూస్తాను? మా ఊర్లో దొర్లి దొర్లి పొర్లి పొర్లి ఏడ్చారు. మా ఊరి వాళ్ళందరూ ఇది నీ గొప్పతనం కాదు, ఆ దేవుడు నీకు ఇచ్చిన ఆజ్ఞ అని చెప్పి బలవంతంగా ఎగురుతున్న విమానంలోకి నన్ను ఎక్కించారు. వాట్ అ సాడ్ స్టోరీ. మీరేం వరి అవ్వద్దు పిత్రే గారు. చక్కగా వెనక్కి కూర్చో. పిత్రే గారి ఖర్చంతా నాది. ఇంకొక ఓ మై ఆంటీ. ఆంటీ, హలో ఆంటీ. నేను బాగున్నాను, నువ్వు ఎలా ఉన్నావు? పని ఫినిష్ చేసుకొచ్చేస్తాను. నాకా పెళ్ళా? నువ్వు ఎవరిని చూపిస్తానని చేసుకుంటాను ఆంటీ. అమ్మాయి ఎలా ఉండాలంటే రే పిత్రే, జడకే జడ పిత్రేగా, చెవులు కూడా దుబ్బు నీబే. ప్రియ గారు, స్మైల్ ప్లీజ్, బ్యూటిఫుల్ స్మైల్. ఆంటీ, ఇప్పుడు ఒక ఫోటో పంపిస్తాను, దాంట్లో 50% ఉంటే చాలు. ఎలా ఉండకూడదంటే, ఒక్క నిమిషం ఆంటీ. దీప్తి గారు, ఒక్క నిమిషం అలాగే ఉండండి, అలాగే ఉండండి. ఆంటీ, ఇప్పుడు ఇంకో ఫోటో పంపిస్తాను, ఫేస్ అంతా సిరాగ్గా మాత్రం ఉండకూడదు. బాయ్. రే, నాకు పెళ్ళట్రా. ఏంటి నీ ఉద్దేశం? నా మొహం అంత చిరాగ్గా ఉందా? చూస్తారా? అవును, తాగిన మొహం ఎలా ఉంటుందో చూస్తారా? ఏంటండి, నిజాలు చెప్తే కూడా మీ ఫ్రెండ్ అంత రియాక్ట్ అవుతుందా? ఆయన అందరూ మీలాగుంటారేంటండి? ప్రియ గారు, మీరంత అందంగా ఉంటారా? ఏరా పిత్రేగా, మనసుతో చూడలేదా? చూసా చూసా. రామ్స్, ప్లీజ్ డోంట్ మేక్ ఫన్ ఆఫ్ హిమ్. రండి పిత్రే గారు. రషీద్గా అది కనిపిస్తుందని డౌట్. నువ్వు కన్ఫర్మ్ చేయి, పిత్రేగాడు పోత్రేగా అయిపోతాడు. మన దించుర్రా చెప్తాడంట. అబే, ఈ ఫోటోల ముంగట నిలబడేది నువ్వే కదరా? చెప్పు బే. ఐ టెల్ సార్, ఐ టెల్. అంగ్రేజోనికి పుట్టినావురా? టెల్రా. నవ్వు నవ్వేంది బే? చెప్పు. మాచిరాజ్ దగ్గర జాబింగ్ సార్. ముక్కలు ఇంగ్లీష్ మాట్లాడి ప్రాణం మీద తెచ్చుకోకు. మ్యాటర్ పోస్ట్ కరెక్ట్ గా. ఆ సీని గారు ఫారెన్ గోయింగ్ సార్. అంతకు మించి నాకేం తెలియదు సార్.
మాచిరాజుగాడు డాన్సీన్ గాని ఫారిన్ పంపించిండంటే వాని మనుషులు చేయలేని పనిని వీనితో చేపిస్తుండన్నమాట. గదేం పని అయి ఉంటది? ఒక్క ఫోటో తీస్తే బాగుండి నాకు. ఏమండి పిత్రే గారు, పిత్రే గారు వెనక్కి వెళ్ళండి. ఏమండి పిత్రే గారు వెనక్కి వెళ్ళండి. వీడేంట్రా మనకి ఫ్యామిలీ ప్యాకేజ్? మళ్ళీ ఎవడరా వీడు? ఆడే. ఏమండి పిత్రే గారు వెనక్కి వెళ్ళమని చెప్పాను కదండి మీకు. శ్రీని గారు ఇక్కడ ఏం జరుగుతుంది? కూర్చో బ్యాగ్కి వెళ్ళి. La 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 la. సూపర్, ఫ్యాంటాస్టిక్. బ్యాక్గ్రౌండ్ అదిరిపోయిందిరా. ఇక్కడ తీస్తే చాలా బాగుంటుంది. ఓ తీసాను కదరా. కదరా బొమ్మన వారి శారీ ఉల్లిపొరలో ఉంటది. ఇది చందన వారి శారీ కట్టినట్టే ఉండదు. ఏంట్రా లేటు? లైట్ డల్ అయిపోతుంది. హలో, ఏంటి నీ ప్రాబ్లము? I'm not comfortable. నాకు కావాల్సింది ట్రెడిషనల్ డ్రెస్. I want this. కాంట్రాక్ట్. Go hell with the contract. గెట్ లాస్ట్. మిగతా డ్రెస్ ఎక్కడుందండి? మొత్తం ఇదే. వీడికి నోటదోలు ఎక్కువ, దానికి పొగరు ఎక్కువ. మధ్యలో నేను నలిగిపోతున్నాను. Hi. Hi. What do you want?